హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ప్లాన్ చేశారు. అయితే ఇందులో హనుమంతుడిగా కనిపించాలని చిరు, చరణ్ ఇద్దరు అనుకున్నా కుదరట్లేదు. దీంతో డీలా పడ్డ ప్రశాంత్ వర్మకి బాలీవుడ్ నుంచి అభయహస్తం లభించిందట. రణ్వీర్ సింగ్ సీన్ లోకి రావడంతో 30 కోట్ల ప్రాజెక్ట్ కాస్త 300 కోట్ల ప్రాజెక్ట్ గా మారిందట. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ చేసిన మూవీ హనుమాన్ పాన్-ఇండియా లెవెల్లో 350 కోట్లకు పైన రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. 2025లో రిలీజ్ అన్నారు. కానీ 2026కి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. కారణం హీరో పాత్రలో పెద్ద హీరో ఎంట్రీ ఇవ్వటం కన్ఫర్మ్ అవ్వటమే. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ గా ప్లాన్ చేశారు. జూన్ నుంచి షూటింగ్ అన్నారు. కానీ హనుమాన్ పాత్రకు అలానే రాముడి పాత్రకు హీరోలు కరువయ్యారు. అందుకే ప్రశాంత్ వర్మ ఫోకస్ బాలీవుడ్ మీద పడిందట. లెక్క మారిందట. నిజానికి జై హనుమాన్ లో హనుమంతుడిగా చిరు లేదంటే చరణ్ని ప్రయత్నించింది టీం. కానీ వాళ్ల కమిట్మెంట్ల వల్ల కుదరలేదట. తర్వాత తమిళ స్టార్ సూర్య కూడా హనుమంతుడి పాత్ర మీద ఆసక్తి చూపించినా తనకు కూడా డేట్ సర్దుబాటు కావట్లేదని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ జై హనుమాన్ స్టోరీ లైన్ కి కనెక్ట్ అయ్యాడట. తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా 300 కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాకు బ్యాక్ సపోర్ట్ ఇస్తుండటంతో లెక్కలు మారాయని తెలుస్తోంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ 2025 జూన్లో మొదలయ్యే అవకాశం ఉందట. 2026 సమ్మర్లో ఈ మూవీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.